ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి ఫిబ్రవరి నెల 13, 14, 15 తేదీల్లో అఖండ రాజయోగం పట్టబోతోంది. వద్దన్న మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. 100% జరగబోయేది ఇదే. మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది? ఫిబ్రవరి నెల 13, 14, 15 తేదీల్లో వీరి లైఫ్‌లో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది. రాశి చక్రంలో మీనరాశి 12వది. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని సరిరాశి, స్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మీనరాశికి ఈ సమయంలో అంటే ఫిబ్రవరి నెల 13, 14, 15 తేదీల్లో పెద్దలు సూచించిన మార్గంలో ముందుకు సాగి మంచి ఫలితాలు అందుకుంటారు. ధనధాన్య లాభాలు, మనస్సౌఖ్యం కలదు. నూతన వస్తువులు సేకరిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. ఒక మంచి మీకు జరుగుతుంది. హనుమత్ ఆరాధన శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో మేలైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రారంభించిన పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి అవుతాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ జాగ్రత్తగా వ్యవహరిస్తే నష్టాలు అనేవి ఉండవు. సృజనాత్మకతతో ముందుకు సాగితే విజయాలు సాధ్యం అవుతాయి. శ్రీ ఆంజనేయ స్వామి వారి స్మరణ మీకు ఎంతగానో మనసుకు ప్రశాంతతనైతే ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. మీనరాశి వారికి ఈ సమయంలో అంటే ఫిబ్రవరి నెలలో వీరి లైఫ్కి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది. వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో నెల మొదటి 3 వారాలు కూడా ఆశాజనకంగా మరియు వృత్తిపరంగా ఆశాజనకంగా ఉంటాయి. 11వ ఇంట్లో ఉచ్చకుచటి వలన మీరు పాత బాకీలు వసూలు చేస్తారు లేదా లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆఫీసులో మీ మాటకు విలువ ఉంటుంది. అయితే గ్రహాలు 12వ ఇంట్లోకి మారుతున్నందున కొద్దీ పనిలో ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది. ఆఫీస్ రాజకీయాలు లేదా రహస్య శత్రువుల వలన కొంత అసౌకర్యానికి లోనవుతారు. మల్టీనేషనల్ కంపెనీలు, దిగుమతి ఎగుమతి లేదా ఆసుపత్రి రంగాల్లో ఉన్నవారికి ఈ నెల చాలా బాగుంటుంది. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి సానుకూలమైన వార్తలు అందుతాయి. స్థానిక వ్యాపారస్తులకు ఈ నెల చివరిలో దొంగతనం లేదా నష్టాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా అది ఆదాయం మరియు ఖర్చుల మధ్య ఒక పోటీ లాంటిదని చెప్పాలి. 11వ ఇంటి కుజుడు ప్రారంభంలో ధన ప్రవాహాన్ని ఇస్తాడు, కానీ 12వ ఇంటి గ్రహాల కూటమి చిల్లులు పడ్డ కుండలాగా డబ్బును ఖర్చు చేస్తాయి. ఊహించని వైద్య ఖర్చులు, వాహన మరమ్మతులు లేదా విలాసాల కోసం కూడా డబ్బు నీళ్లలాగా ఖర్చు అవుతుంది. 12వ ఇంట్లో రాహు ఉండడం వలన రహస్య పెట్టుబడులు లేదా జూదం వైపుగా మనసు మళ్ళవచ్చు. దీనికి దూరంగా ఉండడం చాలా అవసరం. మోసపూరితమైనటువంటి స్కీముల్లో పెట్టుబడి పెట్టి డబ్బు పోగొట్టుకోకండి. స్నేహితులు పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి, ఎందుకంటే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం కనుక. ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. జన్మరాశిలో శని మరియు వ్యయస్థానంలో గ్రహాల ఒత్తిడి కారణంగా నిద్రలేమి, పాదాల నొప్పులు లేదా కంటి సమస్యలు కూడా ఎదురుపడవచ్చు. శారీరక అలసట కంటే మానసిక ఆందోళన అధికంగా ఉండవచ్చు. ఫిబ్రవరి 23న కుజుడు వ్యయస్థానంలో రాహువుతో కలవడం వల్ల గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆకస్మిక జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. తగినంత నిద్రపోవడం మీకు ఈ నెలలో పరమౌషధం అనే చెప్పాలి. రాత్రి వేళలో అనవసరమైన ప్రయాణాలు నివారించండి మరియు కాళ్ళ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. చతుర్థ స్థానంలో గురువు ఉండడం వలన ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బయట ఒత్తిడి ఉంటుంది. ఉపశమనం పొందడానికి మీరు ఇంటి వద్దగా గడపడానికి ఇష్టపడతారు. తల్లిగారి యొక్క మద్దతు మీకు లభిస్తుంది. అయితే జీవిత భాగస్వామితో సంబంధం కొంత గంభీరంగా ఉంటుంది. జన్మశని మిమ్మల్ని కాస్త మొండిగా లేదా నిశ్శబ్దంగా మారుస్తుంది. ఇది మీ యొక్క భాగస్వామికి దూరం పెరిగినట్లుగా మీకు అనిపించవచ్చు. కార్యాలయ పనుల వలన కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు. మీ మనసులో భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా అపార్థాలను తొలగించుకోవచ్చు.
విదేశాల్లో చదువుకోవాలి అని అనుకునే విద్యార్థులకు ఈ నెల పచ్చ జెండా లాంటిదని చెప్పాలి. వీసా అప్రూవల్స్ మరియు విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం కూడా ఇది అత్యంతమైన అనుకూలమైనటువంటి సమయము. స్థానిక విద్యార్థులకు ఏకాగ్రత కురడం ఎంత కష్టంగా ఉంటుంది. రాహు ప్రభావం వలన మనసు చదువు కంటే వినోదం, సినిమాలు లేదా మొబైల్ ఫోన్ వైపు ఎక్కువగా మళ్ళుతుంది. లైబ్రరీ లేదా ప్రశాంతమైన చోట కూర్చొని చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు కూడా వస్తాయి. కఠినమైనటువంటి టైం టేబుల్ పాటించడం ద్వారా మాత్రమే మీరు ఏలినాటి శని ప్రభావాన్ని అధిగమిస్తారు. ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు: ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి. శని మరియు కుజ దోషాలను తగ్గించుకోవడానికి ఇది అత్యంత శక్తివంతమైనటువంటి మార్గము. పేదలకు లేదా అనాథ శరణాలయాల్లో దిండ్లు, దుప్పట్లు లేదా పరుపులు దానం చేయండి. ఇది 12వ ఇంటి దోషం తగ్గించి నిద్రలేమి సమస్యను నివారిస్తుంది. ఆసుపత్రిని సందర్శించి పేద రోగులకు పండ్లు లేదా మందులను అందజేయండి. ఇది వ్యయస్థాన శక్తిని సానుకూలంగా మారుస్తుంది. సోమవారం రోజున శివలింగానికి నీరు లేదా పాలను సమర్పించండి. దీనివల్ల మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతత మీకు లభిస్తుంది. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ మీనరాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా వీరి జీవితంలో విశ్రాంతి అనేది చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయి మనస్తత్వానికి కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే ప్రతి స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. వీరు కుటుంబ అవసరాలకు అన్ని రకాలైనటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. అంతేకాదు సమూల మార్పును తెస్తుంది. అంతేకాదు ఈ రాశి వారు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగాను తొందరగాను చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు. ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు కూడా వీరిని అడ్డుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. చూసారు కదా, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.